వెల్కమ్. ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 2 జనరల్ అవేర్నెస్లో అతి ముఖ్యమైన ప్రశ్నలు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంగ్లీష్ మరియు తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్, డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. రైట్, సో మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, సో హుమాయూన్ టోంబ్ సిచ్యువేటెడ్ ఎట్, హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ ఏ దౌలతాబాదా, లాహోరా, కాబూలా, ఢిల్లీయా అడగడం జరిగింది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిదయ్యా అంటే ఢిల్లీలో హుమాయూన్ యొక్క సమాధి ఉండడం జరిగింది. ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకేనా? రైట్, అదే ఈ హుమాయూన్ సమాధి గురించి జాగ్రత్తగా ఒకసారి మనం గమనించినట్టయితే ఎవరు నిర్మించారు అని అడిగితే హాజీ బేగం అని చెప్పండి. ఎవరండి? హాజీ బేగం అని చెప్పండి. ఈమె ఎవరంటే ఇతని వైఫ్. ఓకే, సో ఎవరు నిర్మించారు? హాజీ బేగం నిర్మించడం జరిగింది. ఓకేనా? సో హుమాయూన్ సమాధిని ఎవరు నిర్మించారు అంటే హాజీ బేగం అని చెప్పండి. ఓకేనా? రైట్, అయితే ఈ హుమాయూన్ సమాధి యొక్క శిల్పి ఎవరని అడుగుతారు. శిల్పి, ఆర్కిటెక్ట్ ఎవరని అడుగుతారు. ఎవరు చీఫ్ ఆర్కిటెక్ట్ అని ఎవరని అడిగితే అప్పుడు మీరు సమాధానం ఏమని చెప్పాలంటే మిరాక్. ఏమని చెప్పాలి? సో మిరాక్ మీర్జా గియాన్ అని చెప్పండి. మిరాక్, సో మీర్జా గియాన్, మిరాక్ మీర్జా గియాన్ అని చెప్పండి. ఓకేనా? మిరాక్ మీర్జా గియత్. ఓకే, రైట్. సో మిరాక్ మీర్జా గియత్ అనేవారు ఈ యొక్క హుమాయూన్ టోంబ్కి చీఫ్ ఆర్కిటెక్ట్గా, ప్రధాన శిల్పిగా ఉండడం జరిగింది. సో ఎవరు నిర్మించారంటే ఇతని యొక్క వైఫ్ హాజీ బేగం, లేదా ఈమెనే బేగా బేగం అని కూడా అంటారు. ఏమని అంటారంటే బేగా బేగం అని కూడా అనడం జరుగుతుంది. బేగా బేగం అని కూడా అంటారు. బేగా బేగం అని కూడా అంటారు. ఓకేనా? రైట్, అయితే ఈ హుమాయూన్ టోంబ్ అనేది మనకు సో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకేనా? సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో, సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మనకి ఇది గుర్తించడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1993లో. ఓకేనా? సో 1993లో సో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒక కట్టడగా హుమాయూన్ టోంబ్ అనేది నిలవడం జరిగింది. ఓకేనా? అంత ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క హుమాయూన్ టోంబ్. ఓకేనా? రైట్, అయితే సో మరి ఈ దౌలతాబాద్లో ఎవరి సమాధి ఉంది అని జాగ్రత్తగా గమనిస్తే, సో దౌలతాబాద్లో ఇక్కడ ఎవరి సమాధి ఉంది అని చూసినట్టయితే, ఒక్క నిమిషం అండి. సో మరి దౌలతాబాద్లో ఎవరి సమాధి ఉంది అని చూసినట్టయితే, ఇదే ఈ దౌలతాబాద్లో ఎవరి సమాధి ఉంది అంటే, సో మనకు ఈ దౌలతాబాద్లో ఔరంగజేబ్ యొక్క సమాధి ఉంటుంది. ఓకేనా? ఎవరి సమాధి ఉంటుందంటే ఔరంగజేబ్ సమాధి ఉంటుంది. ఓకేనా? సో ఔరంగజేబ్ యొక్క సమాధి ఈ దౌలతాబాద్లో ఉండడం జరుగుతుంది. సో దౌలతాబాద్, లేదా దీన్ని ఇంకో విధంగా ఏమని అంటారంటే కుల్తాబాద్ అని కూడా అంటారు. కుల్తాబాద్, దౌలతాబాద్ లేదా కుల్తాబాద్, ఇది మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమో ఔరంగజేబ్ సమాధి ఉంటుంది. నెక్స్ట్ లాహోర్లో ఎవరి సమాధి అంటారు. లాహోర్, పాకిస్తాన్లోని లాహోర్లో ఎవరి సమాధి ఉంది అంటే జహంగీర్ యొక్క సమాధి ఉంటుంది. ఇక్కడ ఎవరి సమాధి ఉంటుంది అంటే జహంగీర్ యొక్క సమాధి ఉంటుంది. ఓకేనా? సో జహంగీర్ యొక్క సమాధి ఇక్కడ లాహోర్లో ఉండడం జరుగుతుంది. రైట్, అయితే కాబూల్లో మరి ఎవరి సమాధి ఉన్నది అంటే, సో కాబూల్లో మనకు బాబర్ యొక్క సమాధి ఉండడం జరుగుతుంది. కాబూల్లో బాబర్ యొక్క సమాధి ఉండడం జరుగుతుంది. కాబూల్లో బాబర్ సమాధి ఉంటుంది. మరి సో అక్బర్ యొక్క సమాధి చూద్దాం. ఓకేనా? సో హుమాయూన్ కుమారుడైనటువంటి అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉందంటే సికింద్రాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సికింద్రా అంటాము. సో సికింద్రాలో ఉంటుంది. సో అక్బర్ యొక్క సమాధి సికింద్రా. ఇది కూడా ఎక్కడంటే ఆగ్రాలో ఉంటుంది. ఓకేనా? సో ఆగ్రాలోని సికింద్రాలో ఉండడం జరుగుతుంది. నియర్ బై ఆగ్రా, సికింద్రాలో అక్బర్ యొక్క సమాధి ఉండడం జరుగుతుంది. ఓకేనా? సేస్ హుమాయూన్ యొక్క సమాధి ఎక్కడ ఉందయా అంటే ఆన్సర్ ఏంటిది? ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్స్ బయోగ్రఫీ రాడ్ బై బాణా భట్ట. సో బాణా భట్టుడు క్రింది ఏ రాజు జీవిత చరిత్రను రాయడం జరిగింది? ఓకేనా? సో అశోకన, సముద్రగుప్తుడా, హర్షవర్ధనుడా, చంద్రగుప్తుడా? ఓకేనా? రైట్, సో బాణా భట్టుడు గురించి చూసుకున్నట్టయితే బాణా భట్టు అనేవారు సో హర్షవర్ధన్ యొక్క ఆస్థాన కవిగా పనిచేస్తారు. ఓకేనా? సో హర్షవర్ధన్ యొక్క ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. ఎవరి అంటే హర్షవర్ధన, కింగ్ హర్ష. సో కింగ్ హర్ష యొక్క ఆస్థాన కవిగా బాణా భట్టుడు పనిచేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే సో కింగ్ హర్షవర్ధన్ యొక్క ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉంటూ సో ఇతని పేరు మీదనే హర్ష చరిత్ర ఏంటండి అతని యొక్క జీవిత చరిత్రను ఏ రూపంలో, ఏ పేరుతో రాస్తారంటే హర్ష చరిత్ర అనే జీవిత చరిత్రను రాస్తారు. ఓకేనా? సో హర్ష చరిత్ర.
ఓకేనా. సో హర్ష చరిత్ర అనే యొక్క బయోగ్రఫీని సో రాస్తారు. ఎవరిది? హర్షవర్ధన్ అండి. ఈ యొక్క బయోగ్రఫీని రాయడం జరుగుతుంది. ఎవరు? బాణభట్టుడు. ఓకేనా. అయితే ఈ బాణభట్టుడు హర్షవర్ధన్ యొక్క ఆస్థాన కవిగా ఉంటూ, సో అదేవిధంగా ఈ బాణభట్టుని గురించి మనం జాగ్రత్తగా ఇంకొక పాయింట్ ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, సో ప్రపంచంలోనే ఓకేనా, ప్రపంచంలోనే వరల్డ్లోనే ఓకేనా, సో ద వరల్డ్స్ ఎర్లియెస్ట్ నోవెల్, సో ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొదటి నవల అయినటువంటి కాదాంబరి, ఓకేనా, ప్రపంచంలోనే మొదటి నవల అయినటువంటి ఏంటిదంటే కాదాంబరిని, ఓకేనా, సో కాదాంబరిని మనోడు రచిస్తాడు. ఓకేనా, కాదాంబరి, ఓకే, కాదాంబరి ప్రపంచంలోనే మొదటి నవల అయినటువంటి కాదాంబరిని సో ఈ బాణభట్టుడు రచించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది బాణభట్టుడు గురించి ముఖ్యమైన సమాచారం. అదేవిధంగా సో కింగ్ హర్షవర్ధని యొక్క ఆస్థానంలో ఉన్నప్పుడు, కింగ్ హర్షవర్ధని యొక్క కాలంలో రాజుగా ఉంటున్న సమయంలో సో హర్షవర్ధని కోర్టుని విజిట్ చేసిన చైనా యాత్రికుడు ఎవరంటారు? సో హర్షవర్ధని కోర్టుని విజిట్ చేసిన చైనీస్ ట్రావెలర్ ఎవరని అడుగుతారు. సో ఆ చైనీస్ ట్రావెలర్ యొక్క పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో అతని పేరు ఏంటిదంటే హుయాన్ స్తాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో హుయాన్ స్తాంగ్ అని మీరు గుర్తుపెట్టుకోండి, హుయాన్ స్తాంగ్. ఓకే. సో హుయాన్ స్తాంగ్ అనేవాడు సో హర్షవర్ధన్ యొక్క కాలంలో సో అతని యొక్క ఆస్థానాన్ని విజిట్ చేస్తాడు. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ హర్షవర్ధన డైనాసిటీ అంటే అతని పేరు ఏంటిదంటే హుయాన్ స్తాంగ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సరే ఇంకొకటి సో ఫాహియాన్ అని ఉంటుంది. ఫాహియాన్ అనేవాడు చంద్రగుప్త మౌర్య 2. ఓకే. సో ఫాహియాన్ అనేవాడు ఎవరి ఆస్థానంలో వస్తారంటే చంద్రగుప్త 2. ఓకే, చంద్రగుప్త మౌర్య 2. ఓకే. సో చంద్రగుప్త మౌర్య 2 కాలంలో ఫాహియాన్ అనేవాళ్ళు వస్తారు. ఎవరు వస్తారండి? ఫాహియాన్ అనేవారు చంద్రగుప్త మౌర్య 2 కాలంలో ఫాహియాన్ అనేవాళ్ళు వస్తారు. ఓకేనా. సో ద ఫస్ట్ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డాష్ అని అంటారు. ఎవరంటే చంద్రగుప్త మౌర్య 2 కాలంలో విజిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మరి హర్షవర్ధన్ కాలంలో ఏ చైనా ట్రావెలర్ విజిట్ చేస్తారంటే హ్యూయన్ స్తాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఎఫ్ఆర్బిఎం చట్టం, ఓకే, ఎఫ్ఆర్బిఎం చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడిగారు. ఓకేనా. సో ఇక్కడ ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటిది? ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ విచ్ ఇయర్ అంటారు. ఓకే. సో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఓకేనా. సో బడ్జెట్కి చాలా కీలకమైన చట్టం ఏంటిదంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటారు. సో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది సో ఎప్పుడు దీన్ని రూపొందించారు అంటే 2003వ సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకేనా. ఎప్పుడు రూపొందించారు అంటే 2003లో. ఓకేనా. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వాజ్ ఫార్ములేటెడ్ ఇన్ 2003. ఓకేనా. ఎప్పుడు రూపొందించారు అంటే దీన్ని 2003వ సంవత్సరంలో ఈ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే జూలై 5. ఓకేనా. సో అమలులోకి ఎప్పుడు వచ్చిందంటే జూలై 5 జూలై. సో 5 జూలై 2004. ఓకేనా. సో 5 జూలై 2004లో ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది అమలులోకి వచ్చింది. ఓకేనా, అమలులోకి. ఓకేనా. సో ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది 5 జూలై 2004లో అమలులోకి వచ్చింది. అయితే సో ఏదైనా ఒక చట్టము అది చట్టంగా రూపొందించాలంటే దానికన్నా ముందు మనం బిల్లుని పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. సో బిల్లుని పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా. అయితే ఈ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించిన బిల్లుని మొదటగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆనాటి ఆర్థిక మంత్రి ఎవరయ్యా అంటే యశ్వంత్ సిన్హా అని చెప్పండి. ఓకేనా. సో యశ్వంత్ సిన్హా అని చెప్పండి. సో యశ్వంత్ సిన్హా అనే ఒక ఫైనాన్స్ మినిస్టర్. సో యశ్వంత్ సిన్హా అనే ఫైనాన్స్ మినిస్టర్ సో ఎఫ్ఆర్బిఎం బిల్లుని అప్పుడు ఏ కాలంలో అంటే 2003లో సో ఆ సమయంలో 2003 ఆ సమయంలో సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. రైట్. ఓకేనా. సో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా. సో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 5, 2004. సో మన ఆన్సర్ ఇక్కడ ఉంది. సో ఇది ఆప్షన్ సి మాత్రం మన ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మాండో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్?
మాండో పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఓకేనా? సో, ఈ మాండో ఫెస్టివల్‌ని అనేది ఒక ప్రేమకు ప్రతిరూపంగా, సో, లవ్‌కి ప్రతిరూపంగా ఒక యంగెస్ట్ ఓకే. సో, యంగ్ మెన్ మరియు వుమెన్ సో, మెన్ అదేవిధంగా వుమెన్ సో, డాన్స్ పర్ఫార్మ్ చేస్తూ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్‌లో భాగంగా ఈ పండుగను జరుపుకుంటారు. సో, ఏ స్టేట్‌లో జరుపుకుంటారంటే గోవా స్టేట్‌లో జరుపుకుంటారని చెప్పండి. ఓకేనా? సో, ఇన్ ద స్టేట్ ఆఫ్ గోవా. సో, మాండో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ గోవా. ఓకేనా? గోవాలో జరుపుకుంటారు. బట్ ఇంకొక కన్‌ఫ్యూజన్ ఉంది. మాండు అని ఉంటుంది. ఆ మాండో మాత్రం మాండో మాత్రం గోవాలో అయితే, సో, మరి మాండు అనే ఫెస్టివల్ ఉంటుంది. ఓకే. మాండు అనే ఫెస్టివల్ ఏ స్టేట్‌లో జరుపుకుంటారంటే, సో, మాండు అనే ఫెస్టివల్ అనేది మధ్యప్రదేశ్ స్టేట్‌లో జరుపుకుంటారని చెప్పండి. ఓకేనా? సో, మాండు ఫెస్టివల్ అనేది మధ్యప్రదేశ్‌లో జరుపుకుంటారు. మాండో ఫెస్టివల్ అనేది గోవాలో జరుపుకుంటారు. ఓకేనా? సో, మాండో ఫెస్టివల్ అనేది గోవాలో జరుపుకుంటారు. సో, మాండో ఫెస్టివల్ అనేది ఒక ప్రేమకు ప్రతిరూపం. సో, యంగ్ మెన్ అండ్ వుమెన్ డాన్స్ పర్ఫార్మ్ చేస్తూ ఈ ఫెస్టివల్‌ని జరుపుకుంటారు. ఓకేనా? బట్ మాండు అనేది మధ్యప్రదేశ్‌లో జరుపుకుంటారు. మాండో అనేది గోవాలో జరుపుకునే ఫెస్టివల్ అని అర్థం. ఓకేనా? రైట్. 8వ అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ 2025 యొక్క థీమ్ ఏంటిది? ఓకేనా? సో, చాలా ఇంపార్టెంట్. సో, వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఓకే అసెంబ్లీ 2025. సో, దీని యొక్క థీమ్ ఏంటిదంటే, సో, గ్లోబల్ సోలార్ మిషన్, క్లీన్ ఎనర్జీ ఫర్ ఆల్, పవరింగ్ టుమారోనా, సో, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఒక సూర్యుడు ఒక ప్రపంచం ఒక గ్రిడ్. సో, దీని యొక్క థీమ్ ఏంటిదంటే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఒక సూర్యుడు ఒక ప్రపంచం ఒక గ్రిడ్. ఓకేనా? సో, ఇది మన ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఎనిమిదవ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క థీమ్ అని వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. సో, ఇది ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలోనే జరుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలోని ఢిల్లీలోని ఓకే భారత్ మండపంలో జరుగుతుంది. ఓకేనా? సో, ఢిల్లీలోని భారత్ మండపం ఏంటిదండి? భారత్ మండపంలో జరుగుతుంది. ఓకేనా? భారత్ మండప్. ఓకేనా? సో, భారత్ మండపంలో జరుగుతుంది. ఓకేనా? భారత్ మండప్. ఓకేనా? సో, మన ఢిల్లీలోని భారత్ మండపంలో సో, అక్టోబర్ నెలలో ఇది జరగడం జరుగుతుంది. ఓకేనా? సో, దీని గురించి చూద్దాం పూర్తిగా. సో, ద థీమ్ ఆఫ్ 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ వాస్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. ఓకేనా? సో, ద థీమ్ ఏంటిది ఇదండి. ఓకేనా? ఇది ఎక్కడ జరిగిందంటే, సో, ద మీటింగ్ వాస్ హెల్డ్ ఎట్ భారత్ మండపం సో, ఢిల్లీ ఇన్ అక్టోబర్ ఫ్రమ్ 27th to 2030. ఓకేనా? సో, ఇక్కడ భారత్ మండపం ఢిల్లీలో ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క అసెంబ్లీ జరగడం జరిగింది. ఓకేనా? ఎక్కడ జరిగిందని కూడా అడుగుతారు. సో, మన ఇండియాలో జరిగింది ఢిల్లీ భారత్ మండపం అని చెప్పండి. సో, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే సో, దీస్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ గ్లోబల్లీ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ టు ట్రాన్స్ఫర్ సోలార్ ఎనర్జీ అక్రాస్ బార్డర్స్. ఓకేనా? సో, దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే సరిహద్దుల గుండా సౌరశక్తిని బదిలీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఒకదానితో మరొకటి అనుసంధానించడానికి ఈ గ్రిడ్ను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. ఓకేనా? సో, మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో, 2070లో నెట్ జీరో అచీవ్ చేయబోతున్నాము. సో, 2070లో నెట్ జీరో ఇది కూడా అడుగుతారు. సో, నెట్ జీరో ఏ సంవత్సరంలో టార్గెట్ ఏరియా పెట్టుకున్నామంటే, సో, నెట్ జీరో అనేది మనం 2070లో మనం అచీవ్ చేయబోతున్నాం. సో, నెట్ జీరోలో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే, మనము గ్రీన్ హౌస్ యొక్క ఉద్గారాలను తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో, 2070 వరకు నెట్ జీరో అనేది మనం అచీవ్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డిస్క్రైబ్స్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? భారత అటార్నీ జనరల్ యొక్క నియామకం గురించి ఈ క్రింది ఆర్టికల్లో ఏది వివరిస్తుంది అని అడగడం జరిగింది. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మనం అటార్నీ జనరల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఓకేనా? సో, మనకు ఇప్పుడు ఆర్టికల్ 76, ఆర్టికల్ 52, ఆర్టికల్ 148, ఆర్టికల్ 24. ఓకేనా? ఇక్కడ చూడండి ఆర్టికల్ 52 అనేది సో, దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ప్రెసిడెంట్ సంబంధించింది. ఆర్టికల్ 52 అనేది ప్రెసిడెంట్కి సంబంధించింది. ఓకేనా? దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? భారతదేశానికి రాష్ట్రపతి అనేవారు పోస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 148 అనేది కంప్ట్రోరియల్ ఆడిటర్ జనరల్. ఓకేనా? కంప్ట్రోరల్ ఆడిటర్ జనరల్ కాగ్ని వివరిస్తుంది ఆర్టికల్ 148. మరియు ఆర్టికల్ 124 అనేది మనకు సుప్రీం కోర్టుని
సూచిస్తుంది. ఓకేనా, సుప్రీం కోర్టును సూచిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ అటార్నీ జనరల్ గురించి మనం ఏ ఆర్టికల్ సూచిస్తుందంటే ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని సూచిస్తుంది. ఓకేనా, సో మనకు ఈ అటార్నీ జనరల్ని మనం ఏమంటామంటే చీఫ్ లా ఆఫీసర్ టు ద ఇండియా అని అనొచ్చు. హీఈస్ ద చీఫ్ లీగల్ అడ్వైజర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, సో యూనియన్ గవర్నమెంట్, ఓకేనా, సో యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ వేరే స్టేట్స్ కానీ యూనియన్ గవర్నమెంట్ సంబంధించిన కేసెస్ సుప్రీంకోర్టులో ఏమైనా ఉంటే సో వాటి తరఫున ఈ మన ఏజీ అనే వారు సో మనకు లీగల్ అడ్వైజర్గా పనిచేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. ఓకేనా, రైట్. ఓకేనా, సో ఈ అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ఓకేనా, సో వీళ్ళకు కూడా అటార్నీ జనరల్ కూడా సో సేమ్ అతను 5 years ఏదైనా హైకోర్టు యొక్క జడ్జిగా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు ఏదైనా హైకోర్టులో ఒక అడ్వకేట్గా పనిచేస్తుంటే అతన్ని సో ఈ అటార్నీ జనరల్ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, సో మీరు కామెంట్ చేయండి, మీరు కామెంట్లో చెప్పండి ప్రెజెంట్ ఏజీ ఎవరు. ఓకేనా, సో ప్రెజెంట్ ఏజీ హూ ఇస్ ద ప్రెజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది మీరు యొక్క కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద చూడండి, సో వాట్ ఈస్ ద టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, రెండు అడిగారు చూడండి, ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ ఇన్ ఇండియా యాజ్ పర్ ISFR 2023 రిపోర్ట్, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిపోర్ట్ ఆధారంగా సో నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం అటవీ మరియు వృక్ష విస్తీర్ణం ఎంత అడిగారు. నాట్ ఓన్లీ ఫారెస్ట్, ఓకేనా, ట్రీ కూడా ఇంక్లూడింగ్ బోత్ ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ని అడగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సో జాగ్రత్తగా గమనించినట్లయితే సో 8,27,357 స్క్వేర్ కిలోమీటర్ల మేర సో ఈ టోటల్ ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా, రైట్. సో అదేవిధంగా ఈ ISFR రిపోర్ట్లో భాగంగా సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో భాగంగా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో భాగంగా ఓకేనా, సో అత్యధిక ఫారెస్ట్ ఏరియాని కవర్ చేసిన రాష్ట్రం ఏంటిది అని అడుగుతారు. ఓకేనా, స్టాప్లో ఉన్న రాష్ట్రం ఏంటిది. సో అత్యధికంగా ఫారెస్ట్ ఏరియాని కవర్ చేసిన స్టేట్ ఏంటిదంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మధ్యప్రదేశ్. సో దాని తర్వాత మనకు వచ్చేది అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కాదు, అరుణాచల్ ప్రదేశ్. సో దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్. ఓకేనా, సో టాప్లో ఉన్నది ఏంటిదంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకుని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఏమో అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉంది. ఓకేనా, సో ISFR గురించి మరింత క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. సో యాజ్ పర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఇండియాస్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఈజ్ 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్. ఖచ్చితంగా ఈ నెంబర్ మీరు గుర్తుంచుకోవాల్సిందే, ఖచ్చితంగా ఎగ్జామ్లో రాబోతుంది. ఓకేనా, సో విచ్ ఈజ్ మరి టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో సో ఈ ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ ఎంత మేరకు విస్తీర్ణం కలిగి ఉందంటే శాతంలో 25.17% ఆఫ్ ద ఓల్ కంట్రీస్ జాగ్రఫికల్ ఏరియా. ఓకేనా, భారత మొత్తం భూభాగంలో ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ మొత్తం కలిపి 25.17% శాతం విస్తరించి ఉంది అని అర్థం. ఓకేనా, దిస్ టోటల్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ 7,15,340 స్క్వేర్ కిలోమీటర్, దట్ ఈస్ 21.76% ఓన్లీ ఫారెస్ట్ కవర్ అండ్ 3.41% ట్రీ కవర్. సో చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ఫారెస్ట్ కవర్ అడిగితే మీరు ఎంత పర్సెంటేజ్లో చెప్పాలి, 21.76% చెప్పాలి. ఓన్లీ ట్రీ కవర్ అడిగితే మీరు ఎంత పర్సెంటేజ్ చెప్పాలి, 3.41%. ఫారెస్ట్ మరియు ట్రీ అనేది సో టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో ఎంత పర్సెంట్ కవర్ అయి ఉందంటే 25.17 అని చెప్పండి. ఎంత చెప్పండి, 25.17% విస్తీర్ణం కలిగి ఉంది ఫారెస్ట్ మరియు ట్రీ. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ హ్యాపెన్స్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ విత్ రైజ్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాయు అణువుల గతిశక్తికి ఏం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో రిమైన్స్ ఏమా అలాగే ఉంటుందా, ఫ్లక్చువేట్స్ హెచ్చుతగ్గులు ఏమైనా ఏర్పడతాయా, సో ఇంక్రీజ్ పెరుగుతుందా, డిక్రీజ్ తగ్గుతుందో చూద్దాం. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో యాజ్ పర్ కైనెటిక్ గ్యాస్ మాలిక్యులర్ థియరీ ప్రకారం సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ 3/2 times of 3/2 times. Okay, 3/2 times of Boltzmann constant, 3/2 times of Boltzmann constant into temperature. అంటే సో ఈ రెండు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు కాన్స్టెంటే, KB అనేది బోల్జ్మన్ కాన్స్టెంట్. దేర్ఫోర్ సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ అప్లైడ్.
దేర్ ఫోర్ సో గ్యాస్ మాలిక్యూల్స్కి టెంపరేచర్ని మనం పెంచినాం అనుకోండి, వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్ సో ఆటోమేటికల్గా ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆల్సో ఇంక్రీజ్. సో మనకి ఆన్సర్ ఏంటిదంటే ఇంక్రీజ్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది, పెరుగుతుంది. సో అనులోమానుపాతంలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనులోమానుపాతంలో ఉంది కాబట్టి యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సో ఆటోమేటికలీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ ప్రావేశికలో ప్రస్తావించని, ఓకేనా, ప్రస్తావించని కింది వాటిలో ఏది? సోషలిస్ట్, ఫ్రాటర్నిటీ, నవంబర్ ఈ డేటు అండ్ క్యాపిటలిస్ట్, ఓకేనా. సో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సో మనకు ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు మన ప్రాముఖ్యమైన వర్డ్స్ ఉంటాయి, ఓకేనా. ఒకటి సోవరిన్, ఓకే, సోవరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఇండియా అని వర్డ్స్ మెన్షన్ చేయబడతాయి, ఓకేనా. తర్వాత 42 ఓకే 42nd రాజ్యాంగ సవరణ ద్వారా 42nd అమెండ్మెంట్, ఓకే. సో 42nd అమెండ్మెంట్ 1976 యాక్ట్ ప్రకారం, సో 47th అమెండ్మెంట్ 1976 యాక్ట్ ప్రకారం సోషలిస్ట్, ఓకే, సోషలిస్ట్, సెక్యులర్, ఓకే, సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత ఇంటిగ్రిటీ అనే ఈ యొక్క 3 పదాలను యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇంటిగ్రిటీ, ఓకే, ఇంటిగ్రిటీ అని ఇక 3 పదాలు యాడ్ చేశారు. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నదైతే సో సోషలిస్ట్ అనేది ప్రియంబుల్లో ఉంటుంది, ఫ్రాటర్నిటీ అనేది ఉంటుంది, సో క్యాపిటలిస్ట్ మాత్రం ఉండదు, ఓకేనా, క్యాపిటలిస్ట్ మాత్రం ఉండదు. సో ఇది మన ఆన్సర్, దీని ఆన్సర్ ఏంటి? క్యాపిటలిస్ట్ మాత్రం ఉండదు, ఓకేనా. అయితే మరి డేట్ ఏంటి అంటే మీరు జాగ్రత్తగా సో ప్రియంబుల్, సో విచ్ ఈజ్ అన్ ఇంట్రడక్షరీ డాక్యుమెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ప్రియంబుల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియంబుల్లో ఇక్కడ ఒక డేట్ ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేట్, ఓకేనా. కాన్స్టిట్యూషన్ని మనము భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు మనము అడాప్ట్ చేసుకున్నాం, ఓకేనా. సో 26th November 1949 అనేది ఇందులో ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఓకేనా. ప్రియంబుల్లో ఉంటుంది ఈ డేట్. ఒకనొక ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒక ఎగ్జామ్లో అడిగారు. సో అక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేట్, ఓకేనా, ఏ రోజులో అడాప్ట్ చేసుకున్నారు, ఓకేనా, ఆన్ 26th November 1949 అడాప్షన్ డేట్ అనేది కూడా సో ప్రియంబుల్లో ఉంటుంది. సో మీకు ఉండదు ఏంది అన్నాడు, సో క్యాపిటలిస్ట్ మాత్రమే ఉండదు, అది ఆన్సర్, ఓకేనా. రైట్, అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన పదాలు ఏంటిది ప్రియంబుల్ కంటే? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో మనకు ప్రియంబుల్లో యాడ్ చేయడం జరిగింది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే. రైట్, నెక్స్ట్ సో బడ్జెట్లో భాగంగా సో వాట్ ఇస్ ద ఫిస్కల్ డెఫిసిట్, ఓకే, ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఫర్ ద బడ్జెట్ 25-26. సో ఇటీవల సమర్పించిన బడ్జెట్లో ఫిస్కల్, ఓకే, సో ద్రవ్య లోటు లక్ష్యం 2025-26 ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్ను తెలపండి. సో నేను అదేవిధంగా సో ప్రీవియస్ది కూడా కామెంట్ పెట్టండి. సో ప్రీవియస్కి ఇప్పటికి సో ఎంత షిఫ్ట్కి మనం టార్గెట్ పెట్టుకున్నాం అది కూడా చెప్పండి, ఓకేనా. ప్రీవియస్ది అండ్ ప్రజెంట్ది మనకు కామెంట్ రూపంలో తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో జనరల్ అవేర్నెస్ టార్గెట్గా జనరల్ అవేర్నెస్ తీసుకొని సో మనకు తెలుసు కదా జనరల్ అవేర్నెస్లో మనకు దగ్గర 25 క్వశ్చన్లు రాబోతున్నాయి. ఎన్ని వస్తున్నాయి? 25 క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ నుంచి, కేవలం 25 క్వశ్చన్లు మనకు జనరల్ అవేర్నెస్ నుంచి మనకు రాబోతున్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 25 క్వశ్చన్స్కి మీరు ఆల్మోస్ట్ దీంట్లో 20+ క్వశ్చన్స్ చేసే విధంగా మనం ఈ జనరల్ అవేర్నెస్ టార్గెట్ని మనం డిజైన్ చేసాం. ఇందులో మీకు ఏమేమి అంశాలు ఉంటాయని జాగ్రత్తగా ఒకసారి గమనిస్తూ ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, అవార్డ్స్, హానర్స్, బుక్స్ అండ్ ఆథర్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇలా మీకు 1000 బిట్స్ విత్ నోట్స్ మేకింగ్కి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా ఇచ్చాం. 1000 బిట్స్ విత్ క్లాస్ నోట్స్, 1000 బిట్స్ విత్ క్లాస్ నోట్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు నోట్స్ మేకింగ్ కూడా ఉంటుంది, 1000 బిట్స్ విత్ నోట్స్ మేకింగ్. సో చాలా ఇంపార్టెంట్. సో మీకు యాప్లో పొందుపరిచాము, దీని యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఈ 25 క్వశ్చన్స్కి సో అత్యధికంగా 20+ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా మీకు ఇందులో ప్రతి ఈ పాలిటీలో, ఎకానమీలో, జాగ్రఫీలో, స్పోర్ట్స్లో, కరెంట్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్లో, సో బుక్స్ అండ్ ఆథర్స్లో, ఓకేనా,
అండ్ జనరల్ సైన్స్లో కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా మేము ఇందులో మీకు యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో చూడండి, సో ఇదే అంశాల్లో ఇలా టార్గెట్ జనరల్ అవేర్నెస్, ఇందులో మీకు 1000 బిట్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్ నోట్స్ మేకింగ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మనకు ఇందులో మీకు గెట్ ఫుల్ స్కోర్ ఇన్ జిఎస్ ప్లస్ కరెంట్ అప్డేట్స్తో కూడా మీకు గ్రిప్ వస్తుంది. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్, ఓకేనా. సో 25 క్వశ్చన్స్కి, ఓకేనా. సో 25 క్వశ్చన్లో మీరు 20+ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేస్తారు, అలా ఉంటాయి క్వశ్చన్స్ కూడా, ఓకేనా. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన ఇండియన్ హిస్టరీ 25 రూపీస్కే మీకు ఈ 6 టాపిక్స్ నుంచి మీకు ఖచ్చితంగా 6 మార్క్స్ రాబోతున్నాయి. సో 6 మార్క్స్ మీకు ఈ టాపిక్స్ నుంచి రాబోతున్నాయి. సో ఇవి ఇచ్చినాము 25 రూపీస్కే. సో మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినాం, తీసుకొని ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ సైన్స్, ఇందులో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో ఫిజిక్స్లో మీకు 75+ క్లాసెస్, అండ్ మీకు బయాలజీలో 34+ క్లాసెస్, అండ్ కెమిస్ట్రీలో మీకు 25+ క్లాసెస్ మీకు ఇందులో వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఫుల్ కోర్సు 99 రూపీస్కే మీకు 6 నెలల వ్యవధి, ఓకేనా. 6 మంత్స్, ఓకే, 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా ఇచ్చినాము, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. చాలా యూస్ఫుల్ అవుతుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో మనకు తెలుగు వారికి, ఓకేనా, మన తెలుగు వారికి చాలా చక్కగా నీట్గా అర్థవంతంగా చెప్పే విధంగా, సో తెలుగు వారి కోసం ఖచ్చితంగా మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫుల్ కోర్స్ సంబంధించిన 75 మార్క్స్కి మీరు 70+ స్కోర్ ఈజీగా చేస్తారు. అంత మంచి ఫుల్ కంటెంట్, సో నీట్గా మన తెలుగు వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. 99 రూపీస్కే ఇచ్చినాము, సో తీసుకోనికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సెషన్ 1 సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్, ఇది కూడా కేవలం 99 రూపీస్కి. ఇది మీకు ఇంగ్లీష్లో ఉంటాయి క్లాసెస్, అదేవిధంగా తెలుగులో కూడా ఉంటాయి. సో స్పెషల్ బ్యాచ్, సో 99 రూపీస్కి. ఖచ్చితంగా ఈ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతేనే అప్పుడు మీకు సెషన్ 2లో మీకు పరిగణలోకి తీసుకుంటారు, ఓకేనా, రైట్. సో మన యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో QNQ ఎగ్జామ్స్ ఇలా లోగో కనబడుతుంది, యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇలా మీకు మొబైల్ ఫోన్లో ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రతి బ్యాచ్ కనబడుతుంది, ఓకేనా. సో కొత్తగా చూసిన మిత్రులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే మీకు నంబర్ కూడా ఇచ్చారు, సో నంబర్కి మీరు కాల్ చేయండి, 8247, సో 8247004688 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారు క్లియర్ చేస్తారు. సో యాప్ లింక్ అని QNQ ఎగ్జామ్స్ యాప్ లింక్ అనేది మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో, ఓకేనా. సో ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎస్ఎస్సి ఎంటీ సంబంధించిన మరిన్ని జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్, ముఖ్యమైన క్వశ్చన్స్ మీకు చేయడానికి వీడియో రూపంలో అందించడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.